హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్ వీడికి గట్స్ ఎక్కువ. 20 ఎపిసోడ్. అందరూ గుటకలు మింగుతూ భయంతో షివరయ్యారు. ఏంటి కాదా అంటూ గర్జించినట్టుగా అడిగాడు ఆర్యన్. ఆ ఒక్క మాటతో మీటింగ్ హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడం. తినడానికి తప్పించి అసలు నోరే విప్పం. పిల్లలు కలవాళ్ళం సార్ అంటూ కాళ్ళ మీద పడినంత పని చేశారు అందరూ. కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న ఆమెను చూసి, మీకు పిల్లలు ఎంతమంది అంటూ ప్రశ్నించాడు ఆర్యన్. ఇద్దరు సార్, అమ్మాయి అబ్బాయి అంది ఆమె భయంగా. మాక్సిమం నా వైఫ్ ఏజ్లోనే ఉంటుందా అన్నాడు. అవునన్నట్టు తల ఊపిందామె. మరి ఆడపిల్లను అంత నీచంగా మాట్లాడారు. మీ కూతురు బయట ఏం చేస్తుందో మీకు తెలుసా అంటూ చాలా కోపంగా అడిగాడు ఆర్యన్. సార్, మా అమ్మాయి అలాంటిది కాదు అని రోషంగా అందామె. అంకుల్ అంటూ రామనాథం వైపు చూశాడు ఆర్యన్. హా బాబు అని తన ఫోన్ నుండి ఆమె నెంబర్కి ఫొటోస్ పంపి, చూడండి మీ డాటర్ ఎలాంటిదో అర్థమవుతుంది అన్నాడు రామనాథం. కంగారుగా చేతిలో ఫోన్ ఓపెన్ చేసి చూసిందామె. కూతురు ఎవరితోనో రొమాన్స్ చేస్తూ పబ్లిక్లో కిస్సులు పెడుతూ ఫుల్ బిందాస్గా ఎంజాయ్ చేయటం చూడగానే ఆమె మొహం నల్ల మాడు చెక్కలా మాడిపోయింది. ఇప్పుడేమంటావు? మీ అందరి భాగవతాలు నా దగ్గర ఉన్నాయి, చూపించనా అంటూ షార్ప్ లుక్ ఇచ్చాడు ఆర్యన్. అందరూ చెమటలు కక్కుతూ, సార్, ఏదో బుద్ధి తక్కువై అన్నాము అన్నారు ముక్త కంఠంతో. హలో, యువర్ నేమ్ అంటూ పొల్లయ్యను చిటికి వేసి పిలిచి మరీ అడిగాడు ఆర్యన్. వాగేటప్పుడు పులిలా ఉన్నవాడు ఇప్పుడు నల్లిలా నక్కాడు. రమేష్ సార్ అంటూ భయంగా చూశాడు. ఏంటన్నావు? డబ్బుంటే ఏదైనా కప్పిపుచ్చుకోవచ్చా? మేము మర్డర్సు మానభంగాలు చేసి కప్పెట్టామా? నువ్వే విట్నెస్వా మా ఘోరాలకు అంటూ మోకింగ్ వాయిస్తో అడిగాడు ఆర్యన్. సార్, క్షమించండి. ఏదో నోటి దూల కొద్దీ వాగాను. ఇక లైఫ్లో ఎప్పుడూ మాట్లాడను సార్ అంటూ తన నోటి మీద తానే దెబ్బలు వేసుకుంటూ ఏడుపు మొహంతో అన్నాడు. అంకుల్, వీళ్ళనేం చేద్దామో చెప్పండి అని స్టైల్గా అడిగాడు ఆర్యన్. ఏముంది బాబు, కంపెనీ రూల్స్ ప్రకారం ఫాలో అవడమే అన్నాడు రామనాథం. గుడ్. మీరు ఇక్కడే ఉండాలంటే 6 నెలలు మాకు ఫ్రీ సర్వీస్ చేయాలి. అది ఆఫీస్లో కాదు, ఫ్యాక్టరీ దగ్గర కొందరు, మెటీరియల్ దగ్గర కొందరు ఉండాలి. లేడీస్ అయితే గొడౌన్లో సరుకు ఎంత వస్తోంది, ఎంత వెళుతుంది అన్నీ నాకు రిపోర్ట్ చెయ్యాలి. ఈ 6 నెలలు అయ్యాక మీ బిహేవియర్ని బట్టి ఆఫీస్కి అలౌ చేస్తాను. ఇది అది కూడా ఈ బ్రాంచ్ కాదు, కూకట్పల్లి బ్రాంచ్. మీకు ఓకే అయితే అంకుల్కి చెప్పండి అని లేచి వెళ్ళబోయాడు. కానీ కోపంగా వెనక్కి తిరిగి, ఈ ఆర్యన్ మహాజన్ భార్య అంటే తనలో ఎంత స్పెషల్ క్వాలిటీ ఉంటే నా వైఫ్ అవుతుందో అనే ఒక చిన్న లాజిక్ని కూడా ఎలా మిస్ అయ్యారు మీరు? ఫస్ట్ మీ బ్రెయిన్లో ఉన్న మురికిని వదిలించుకోండి. అప్పుడు అందరూ అంతా పాజిటివ్గానే కనిపిస్తారు అంటూ డెడ్లీ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఈయనగారి బ్రెయిన్లో మురికి సంగతి ఏంటో ఎవరు అడుగుతారో ఏంటో. కర్మానుసారే జరిగేది ఎవ్వరూ ఆపలేరు. ఉదయం లేచి మీ మొహాలు మీరే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఇకనైనా మీ కుటుంబ సభ్యుల ఫేసులు చూడండి, కాస్త వెలుగొస్తుంది అని హేళనగా నవ్వుతూ వెళ్ళాడు రామనాథం. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా అనే సాంగ్ వెనక నుంచి వినిపించింది. ఏడుపు మొహాలు పెట్టుకొని వాడిపోయిన ముఖాలతో అందరూ బయటకొచ్చారు. హాయ్ సిస్, ఎలా ఉంది ఆఫీస్ అంటూ అక్కడికి వచ్చాడు ఉదయ్. హాయ్ అన్నయ్య, బాగుంది. మీ ఆర్యన్ మహాజన్ది కదా, నైస్ అంటూ నవ్వింది హారిక. భలే వేశావు పంచ్ సిస్టర్. ఇంతకీ ఇంట్లో ఏం జరుగుతోంది అంటూ ఎదురుగా కూర్చుని అడిగాడు ఉదయ్. ఏముంటుంది, అంతా మామూలే. మీ బావ లేరా అంది. కొందరికి నోరు దురదెక్కి ఏదో వాగారు, వాళ్ళ టంగుకి ఇచ్చింగ్ ఏంటో చూద్దామని వెళ్ళాడు అంటూ నవ్వాడు ఉదయ్. అర్థం కాలేదు హారికకి. జరిగింది మొత్తం చెప్పాడు ఉదయ్. కళ్ళనీళ్లతో వాళ్ళకి తెలుసా నా గురించి? అయినా ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడతారు అంది హారిక. అందుకే కదా వెళ్ళాడు, వాళ్ళ బెండ్ తీసి బ్యాండ్ వాయిస్తాడు. నీ కార్యాన్ని అండ ఉండగా ఎవ్వరూ ఏం చేయలేరు అన్నాడు ఉదయ్. అండా అంటూ నిరాసక్తిగా నవ్వింది హారిక. నీ పెయిన్ నాకు అర్థమైంది పాపా. ఏదైనా కొద్ది రోజులే, తర్వాత అన్నీ నార్మల్ అవుతాయి. నువ్వంటే బావకు చెప్పలేనంత ప్రేమ అన్నాడు ఉదయ్. అంతకు మించి ద్వేషం కూడా ఉందన్నయ్య అంది హారిక. ఆ ద్వేషాన్ని ప్రేమగా మార్చుకో. నీకు ఎప్పుడూ తోడుగా ఈ అన్నయ్య ఉంటాడు. ఏది కావాలన్నా నన్ను అడుగు, ఓకేనా? మన డైనో బావ వస్తాడు, నేను వెళ్తున్నా, బాయ్. మన రహస్య మంతనాలు మళ్ళీ పెట్టుకుందాం అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఉదయ్. చిన్నగా నవ్వుకుని మళ్ళీ వర్క్లో పడింది హారిక. బెంగళూరు నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయింది మయూరి. బ్యాక్ నెక్ వన్ పీస్ డ్రెస్, బ్లాక్ గాగుల్స్తో కర్లీ హెయిర్కి మరీ ఎక్కువగా కాకుండా లైట్ మేకప్ వేసుకుంది. పాయింట్ హీల్స్ టకటకలాడిస్తూ నోట్లో ఏదో నములుతూ బయటకొచ్చింది.
అప్పటికే డ్రైవర్ రెడీగా ఉండటంతో ట్రావెల్ బ్యాగ్ అతని మొహాన్న పడేసి స్టైల్గా కారు ఎక్కి కూర్చుంది. ఫోన్లో ఐ ఆమ్ రీచ్ అంటూ తన మదర్కి ఒక మెసేజ్ చేసింది. మేడం, గెస్ట్ హౌస్కేనా? వినయంగా అన్నాడు డ్రైవర్. ఫస్ట్ ఆర్యన్ సార్ ఆఫీస్కి ఫోన్ అంటూ ఆర్డర్ చేసింది. హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి మొహాన్ని కొంచెం టచ్అప్ చేసుకుంది. హెయిర్ని వేళ్లతో సరిచూసుకుని తనని తానే చూసుకుని మురిసిపోయింది మయూరి. హారిక ఈ నేమ్ని చాలా రకాలుగా ముందు ముందు ఎలా మర్డర్ చేసి పిలుస్తుందో మీరే తెలుసుకుంటారు. ఈ పేరు సూపర్గా సెట్ అవుతుంది మన హారిక బాగా వెక్కిరించి ఆడుకోవటానికి. కారు ఆర్యన్ ఆఫీస్కు వచ్చి ఆగింది. నువ్వు వెళ్ళు, లగేజ్ని గెస్ట్ హౌస్లో పెట్టిరా అంటూ ఆర్డర్ వేసి నడుము వయ్యారంగా తిప్పుతూ హీల్స్తో వింతైన సౌండ్ చేస్తూ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చింది మయూరి. అప్పటికే జరిగిన రచ్చ వల్ల అందరూ హెడ్స్ టర్న్ చేశారు. కానీ నోరు విప్పే ధైర్యం మాత్రం ఎవ్వరికీ లేదు. నేరుగా ఆర్యన్ క్యాబిన్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది మయూరి. పర్మిషన్ లేకుండా వచ్చేది ఉదయ్ ఒక్కడే కాబట్టి తనే అనుకుని, ఏరా అయ్యయ్యా మంతనాలు మీ చెల్లెలతో అన్నాడు ఆర్యన్ సిస్టమ్ నుంచి తలెత్తకుండా. హాయ్ ఆర్య అంటూ హస్కీ వాయిస్తో పిలిచింది మయూరి. చివ్వున తల ఎత్తి చూసిన ఆర్యన్, నువ్వా? అప్పుడే వచ్చేసావా? టుమారో అంది మా మామ్. నువ్వొచ్చేది అన్నాడు మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆర్యన్. అతను ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా క్యాజువల్గా నువ్వా అనడం మింగుడు పడక, అదేంటి డియర్, నిన్ను మిస్ అయ్యి నేను ఎంతో ఎగ్జైటెడ్గా వస్తే నన్ను చూసి కూడా నీలో చిన్న మెరుపు కూడా లేదు అని బొంగమూతి పెట్టింది మయూరి. ఏం మెరుపే గాని పిడిగొద్దా అని వెటకారంగా అడిగాడు ఆర్యన్. హహా, నైస్ జోక్. నీకు జోక్స్ వేయడం కూడా వచ్చా అంటూ ఏంటి ఎలా ఉన్నావు అంటూ టేబుల్ మీద వయ్యారంగా వంగి అడిగింది. వన్ పీస్ డ్రెస్లో నుంచి యథా అందాలు బయటికి బహిర్గతమయ్యాయి. ఆర్యన్ వెంటనే తల పక్కకు తిప్పేసి గెటప్ అన్నాడు కోపంగా. వై ఆర్య అంటూ లేచి, ఏంటి టెంప్ట్ అవుతున్నావా అంటూ పెదవులను తడుముకుంటూ హస్కీగా అడిగింది నవ్వుతూ. అయ్యో ఆర్య, నేనేదో నిన్ను ఆట పట్టిద్దామని చిన్న ట్విస్ట్ ఇచ్చా, ఎలా ఉంది అంటూ కన్ను గీటింది. గాడ్, మళ్ళీ స్టూపిడ్లా బిహేవ్ చేస్తున్నావు అనుకున్నాను అన్నాడు ఆర్యన్. నో ఆర్య, నేనేం టీనేజ్ గర్ల్ని కాదు, కంపెనీ సీఈఓని, మెచ్యూర్డ్గా ఉండాలి కదా. డోంట్ వరీ యార్ అంటూ నవ్వింది మయూరి. అంతలో డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించడంతో కమ్ ఇన్ అన్నాడు ఆర్యన్. ఫైల్ తీసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చింది హారిక. షో పీస్లా ఉన్న మయూరిని చూసి కళ్ళను చిట్లించి చూసి ఫైల్ ఇస్తూ, ఇందులో కొన్ని నాకు అర్థం కావడం లేదు చూడు అంది. ఆర్య, హూ ఈజ్ దిస్ అంటూ కావాలనే స్టైల్ కొట్టింది మయూరి. చురుగ్గా చూస్తూ, ముందు నువ్వెవరో అది చెప్పు, దారి తప్పి వచ్చినట్టున్నావు, ఇది ఫ్యాషన్ ఆఫీస్ కాదు అంది హారిక ఘాటుగా. ఏయ్, నేను మోడల్లా కనిపిస్తున్నానా అంటూ వంకర్లు తిరిగింది మయూరి. హలో వంకర పాప, మరీ తెగులు పట్టిన కోతిలా తిరగకు. నువ్వెవరో నాకు తెలుసు, కానీ నువ్వు బయటికెళ్తే నాకు కొంచెం పర్సనల్ పని ఉంది. సో యూ కెన్ గో అంది హారిక. ఆర్యన్కి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు అంటూ హొయ్యలిపోయింది మయూరి. నీకు ఆర్యన్కి మధ్య పర్సనల్ సీక్రెట్స్ లేకపోతే నేను వెళ్ళాక మీరు సొల్లు వేసుకోండి. మీ సీక్రెట్స్ లాక్కుని పీక్కుంటారో లేక పీక్కునే లాక్కుంటారో మీ ఇష్టం. నేనేమీ మధ్యలో దూరను. కానీ నా పర్సనల్ స్పేస్లో ఎవరైనా వేలు పెడితే నాకసలే చెయ్యి గురగురలు ఎక్కువ అంది హారిక చిరు కోపంగా చూస్తూ. నాకు ఎవ్వరితోనూ పర్సనల్ మీటింగ్స్ లేవని కొందరికి తెలిసి కూడా ఈ ఎత్తిపొడుపులు ఎందుకో అన్నాడు ఆర్యన్. ఏమో, మధ్యలో బోలెడు మంది శూర్పణఖలు వస్తే సీక్రెట్స్ వచ్చాయేమో అని నా డౌట్ అంది మూతి 30 వంకర్లు తిప్పుతూ హారిక. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ, వీళ్ళ మధ్య బాండింగ్ బాగానే ఉన్నట్టుంది, మరి ఆంటీ ఏంటి ఉన్న దూరం అలాగే ఉండాలి, దగ్గర కాకూడదు అనుకుంటూ మనసులోనే మండిపడింది మయూరి. హలో పాప, తమరు దయచేస్తారా అంటూ డోర్ వైపు చేయి చూపించింది హారిక. ఆర్య, దిస్ ఈజ్ టూ మచ్, నేను బయటకు వెళ్ళడం ఏంటి అంది కోపంగా మయూరి. ఏంటి 2-3 లెక్క ఎలహే, గోడకంటిన బలిలా నిల్చున్నావేంటి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళి డోర్ తీసి బయటకు గెంటి, మొగుడు పెళ్ళాం మధ్యలో దూరకూడదనే కామన్ సెన్స్ లేదా నీకు? మాకు అచ్చికలు బుచ్చికలు బోలెడుంటాయి, ఎదురుగా ఉండి గుడ్లు అప్పగించి చూస్తావేంటి అంటూ డోర్ దడేల్ని వేసింది హారిక. వెనక్కి తిరిగి చూసేసరికి హారికని మింగేసేలా చూస్తూ, ఏంటే నీ రుబాబు, తను మన గెస్ట్, ఇలాగైనా బిహేవ్ చేసేది అన్నాడు ఆర్యన్. హలో మిస్టర్ మహాజన్, ఆ తిప్పులాడి నీకు గెస్ట్ ఏమో, నాకు మాత్రం గోస్ట్, ఓకే అని సర్కాస్టిక్గా అంది. ఉఫ్ గాడ్ అన్నాడు ఇరిటేట్ అవుతూ ఆర్యన్.
నన్ను చూస్తే ఎక్కడ లేని ఇరిటేషన్ ఎగేసుకుంటూ వచ్చి దూరేస్తుంది తమరిలో. అదే మేకప్ కోతులు చూస్తే ఏం రాదే అంది హారిక సాగదీస్తూ. నడుం మీద చేతులు పెట్టి అబ్బా నీ గొడవ ఏంటే ఇప్పుడు అని సీరియస్గా చూశాడు. నా గొడవ చెప్పనా అంటూ సిగ్గుపడుతూ చెప్తే ఇస్తావా అని చిలుకలా కులికింది హారిక. బీట్రూట్గా రెడ్గా మారిన మొహంతో ఏంటిచ్చేది అన్నాడు. మీ అమ్మని మా అత్తమ్మని అడిగాననుకో ఇస్తావా అని ఆశగా అడిగానని అనుకుంటున్నావా? అలాంటి ఆశలుంటే చెబుతామా ఏంటి? ఫైల్ ఇస్తావా అన్నాను. మరి నువ్వేమనుకున్నావు అంటూ కళ్ళెగరేసింది. డ్రామా బేజ్వే నువ్వు అంటూ ఫైల్ తీసి ఆమె నెత్తి మీద చిన్నగా కొట్టి తీసుకుని పో మళ్ళీ రాకు ఇరిటేటింగ్ పీస్వి అన్నాడు. ఎప్పుడూ పో పో అంటావు ఒక్కసారైనా ముద్దుగా రా అనొచ్చు కదా అంది గారాలు పోతూ హారిక. ఏయ్ ఉండవే అన్నాడు వెక్కిరిస్తూ. ఆ నువ్వు ఉండవే అంటే ఉంటాను మరి అంటూనే డోర్ తీసుకొని తుర్రుమంది. చచ్చావు పో ఇది రాక్షసి వర్క్ నేర్చుకుంటావో లేక హాస్పిటల్ బెడ్ ఎక్కుతావో దేవుడికే ఎరుక అనుకున్నాడు ఆర్యన్ పైకి చూస్తూ. ఏది ముచ్చటైన మొహం ఈవిడ గారు క్వీన్ విక్టోరియాలా ఆర్డర్ వేయగానే ఇది ఆవిడ గారి చెలికెత్తలా మీ ఆజ్ఞ అంటూ ఎగేసుకొని వచ్చేసింది. ఇద్దరిని రోడ్ రోలర్ కింద వేసి తొక్కించేయాలి. అసలే మన గవర్నమెంట్ అప్పుల్లో ఉండి రోడ్లు సరిగా వేయడం లేదు. 2 గజాల రోడ్డు మరమ్మత్తు కలిపి వస్తుంది అనుకుంటూ అవును ఎక్కడ సచ్చింది అని చుట్టూ వెతికి భారతి ఆంటీ నువ్వు నీ జీనియస్ బ్రెయిన్ని అరగదీసి ప్లాన్ గీయిస్తూ ఉండు. నేను మూసి వాటర్ తెచ్చి వాటి మీద పోస్తూ ఉంటా. విత్తనాలు మొలకెత్తాలి కదా మరి. రాణి తాట తీసి తాటాకు పందిరి వేస్తే రోగం కుదురుతుంది. ఇక్కడ నా మొగుడు నన్నే దేకడం లేదు. మధ్యలో ఇదొకటి అనుకుంది హారిక సిస్టర్. హారిక సిస్టర్ వెళ్ళిన పని అయిందా అని ఆమె చేతిలో ఫైల్ తీసుకుంటూ అడిగాడు ఉదయ్. ఓ బేషుగ్గా ఇంతకీ ఏది అది మాయమైందో మూవ్ రాసుకుందా ఏంటి? ఇట్స్ గాన్ అయిపోయిందన్నయ్య అంది హారిక నవ్వుతూ. హారిక డైలాగ్స్కి నవ్వు ఆపుకోలేక పక్కన నవ్వేశాడు ఉదయ్. మెల్లగా నవ్వండి గట్టిగా నవ్వితే మన డైనోబావ కళ్ళలో పడతాం అంది హారిక చిన్నగా. ఓ మై గాడ్ యు ఆర్ ఏ యూనిక్ పీస్ రా నీతో ఉంటే నో వర్రీస్ నో టెన్షన్స్ అంతా హ్యాపీనే అంటూ నవ్వాడు ఉదయ్. మీ మామగారిని దువ్వడానికి వెళ్ళింది కాబోలు అన్నాడు. ఓ అవునా మావయ్య గారు ఆల్రెడీ సత్రకాయ్ దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. సో దాని ఎత్తులు పారవు అంది హారిక. చెల్లి వాళ్ళను అంత లైట్గా తీసుకోకు. మన లైఫ్లో లైట్ తీసి వెలుగు లేకుండా చేస్తారు. టేక్ కేర్ అన్నాడు ఉదయ్. నిజమేలే బ్యాచ్ అంతా ఒకే బడి. శంకిణి డాకిణీలు వీళ్ళని చూస్తే గుక్కపట్టి ఏడుస్తారు. వాళ్ళకన్నా వీళ్లే యమ డేంజర్ అనుకుంటూ వెళ్ళిపోయింది హారిక. నేను బిజీగా ఉన్నాను అర్జెంట్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాను ఎవరిని అలాట్ చేయకండి అని రామ్నాథంతో చెప్పి డోర్ వేసుకున్నాడు ఆర్యన్ ఉదయ్తో కలిసి. హాయ్ అంకుల్ అంటూ నవ్వు మొహం మీద పులుముకొని సురేంద్ర దగ్గరికి వెళ్ళింది మయూరి. హాయ్ బేబీ ఎప్పుడు వచ్చావు? మీ ఆంటీ టుమారో కమింగ్ అని చెప్పింది అన్నాడు సురేంద్ర. యా అంకుల్ యాక్చువల్గా ఈవినింగ్ ఫ్లైట్కి రావాలి. అది పొగ మంచు వల్ల డిలే అయింది. సో ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి వచ్చేసా. ఎలాగూ వచ్చాను కదా అని మిమ్మల్ని మీట్ అవుదామని వచ్చా అని ఇకిలించి ఓకే గుడ్ ఇంకేంటి మీ డాడీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అంతలో ఫోన్ రావడంతో మాటల్లో బిజీ అయ్యాడు సురేంద్ర. కాసేపు రూమ్ చూసి ఓకే బాయ్ అంకుల్ టుమారో మీట్ అవుతా అని చెప్పి వెళ్ళిపోయింది మయూరి. చిన్నగా నవ్వుకొని లేజీ గర్ల్ అనుకున్నాడు సురేంద్ర. గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ ఆర్యన్ దగ్గరికి రాగానే సార్ అర్జెంట్ మీటింగ్లో ఉన్నారమ్మా డిస్టర్బ్ చేయొద్దు అని ఆర్డర్ వేశాడు రామనాథం. మంట రేగిపోయి కోపంగా హీల్తో ఫ్లోర్ని తన్ని విసవిసా నడుచుకుంటూ వెళ్ళింది మయూరి. పైన ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడుకుని భారతికి ఫోన్ చేసింది. హలో మయూ వచ్చావా అని ఆతృతగా ప్రశ్నించింది భారతి. రావడము అయింది ఆఫీస్కి వచ్చి మీ కోడలతో తిట్లు తినడం కూడా అయింది కోపంగా అంది మయూరి. వాట్ అని కీచుగా అరిచి అది నిన్ను తిట్టడం ఏంటి అంటూ అయోమయంగా అంది. అదంతా కలిసినప్పుడు చెప్తాను కానీ నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వండి. నిజంగా వాళ్ళ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ లేదా అంటూ తనకున్న డౌట్ని బయట పెట్టింది మయూరి. ప్రస్తుతమైతే కెమిస్ట్రీ లేదు ఫిజికల్ టచింగ్స్ కూడా లేవు అంది భారతి. అవేవీ లేకుండానే హారిక అంతలా రెచ్చిపోతుందా అంటూ అదేదో వినకూడదు విన్నట్టుగా ఓ గాడ్ మీరు చాలా డేంజర్లో ఉన్నారంటీ తాను మామూలుది కాదు అంటూ తనదైన శైలిలో సర్టిఫై చేసింది. అది ఎంతటి జానో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకెప్పుడో తెలుసు. నిన్ను పిలిపించింది దాని డప్పు నా దగ్గర వాయించడానికి కాదు దానికి మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళ మధ్య ఉన్న లవ్ అనే చిన్న లైన్ని చెరిపేయాలని అండర్స్టాండ్
అంది భారతి సీరియస్గా. ఓకే ఆంటీ, ఈవినింగ్ వస్తా, వచ్చాక మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసింది మయూరి. జస్ట్ లవ్ ఉంటేనే ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తుందా? ఇంకా ఆర్యన్తో ఫిజికల్ రిలేషన్ ఉంటే ఇంకెంత ఘాటుగా ఉంటుందో ఈ వ్యవహారం అనుకుంటూ ఆశ్చర్యపోయింది మయూరి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.